ఇప్పుడు మనం నూతన సంవత్సరం 2025వ సంవత్సరం ద్వాదశ రాశుల్లో చివరి రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ చూడు, మీనరాశి వారి జాతకం, ప్రయత్న, చదువు, విద్య, ఉద్యోగం ఈ నూతన సంవత్సరం ఎలా ఉంది వారి జాతక బలంలా? చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చేసే పనిది, పర్సనల్ లైఫ్ది, సంతానంది, కుటుంబంది, ఆరోగ్యంది, నమ్మిన పనిది, పర్సనల్ లైఫ్ది, విదేశానంది, రాజకీయ రంగంది ఎలా ఉంది చూడు. జానకిరామ్ మీనరాశి వారి జాతకం, ప్రయత్న, యోగం, బలం, తరించిన కార్యం, రాహు, కేతు, శని, గురు, శుక్ర, బుధ, కుజ, రవి, చంద్ర, కేతుగ్రహం ఎలా ఉంది చూడు. ముఖ్యంగా మాత్రం మీనరాశి వారి జాతకంలో జెండాపై కపిరాజు వచ్చిండండి, ఆంజనేయ స్వామి వచ్చిండు, భక్తాంజనేయ స్వామి వచ్చిండు, వీరాంజనేయ స్వామి వచ్చిండు, కానీ మాత్రం అభయాంజనేయ స్వామి వచ్చిండండి. ఆంజనేయ స్వామికి పేరు పెట్టాలంటే చాలా పేర్లు ఉన్నాయండి, కొన్ని వేల పేర్లు ఉన్నాయి, ఇన్ని నామాలు ఉన్నాయని జాతక బలానికి. బజరంగి బలి కూడా అంటారు, హనుమాన్ అంటారు, వీర హనుమాన్ అంటారు, కానీ ఇక్కడ వచ్చింది మాత్రం ఈయన కరెక్ట్ మాత్రం అభయహస్తంలో వచ్చిండు కాబట్టి అభయాంజనేయ స్వామి వచ్చిండు, షిరిడి సాయిబాబా వచ్చిండు. ఈ మీనరాశి వారి జాతకంలో చూడాలంటే చాలా ఓపిక ఉంటుంది వీరికి, మాత్రం వీరికి ఉన్నంత ఓపిక ఎవరికి ఉండదు. కానీ ఉండి ఓపిక ఉన్న వాళ్ళ కోపం వచ్చిందనుకో ఎవరికి వినరు, కానీ సైలెంట్ గా ఉంటారు. కానీ మాత్రం వారికి ఇబ్బంది పెడితే మాత్రం వాళ్ళంతా వైలెంట్ గా ఎవరు మారరు. ఈ మీనరాశి వారి జాతకంలో ఈ 2025వ సంవత్సరం మాత్రం వీరి జాతకంలో నవగ్రహాల్లో మాత్రం 6 గ్రహాలు బాగలేవండి, 3 గ్రహాలు మంచిగా ఉన్నాయండి వీరి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం వీరి పేరు మీద రాహుగ్రహం, రెండవది మాత్రం కేతుగ్రహం, మూడవది మాత్రం వీరి జాతక బలానికి బుధగ్రహం మంచిగా ఉన్నదండి. కానీ శనిగ్రహం వీరి జాతక బలానికి గురుగ్రహం మంచిగా లేదు కాబట్టి ఎక్కడ పోయినా చిక్కులు చికాకులు చాలా ఉంటాయండి. ఎల్నాటి శని ప్రభావం ఉంటదండి వీరి పేరు మీద. వీరు ఎంత కోట్లాధికారులు అయినా సరే మాత్రం కరెక్ట్ మాత్రం బుక్కెడంత బువ్వ తినే టైం ఉండదండి వీరి జాతక బలానికి. అదృష్టం వస్తూనే ఉంటది, ఎట్నుంచైనా కొన్ని కోట్లు వచ్చినా కూడా మాత్రం టైంకి వేళ దొరకదు, టైంకి తినటానికి అన్నం లేక కాదు, తినే టైం ఉండదు వారి జాతక బలానికి. అలాగే భార్య భర్తలతో విరోధాలు, చిక్కులు చికాకులు తప్పవండి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటది. ఈ రాశి వారు సామాన్యంగా మోసపోరు కానివ్వండి. ముఖ్యంగా చేపలాంటి జాతకం అంటే మత్స్యావతారం సామాన్యంగా చేతిలో చిక్కదు, కానీ ఎసంటి వారికి అయినా సరే కర్మ అనేది వదిలిపెట్టదండి. అసంటి దేవుళ్ళకే వదిలిపెట్టలేదు కర్మ అనేది, శ్రీకృష్ణుడికి వదిలిపెట్టలేదు, రాముడికి వదిలిపెట్టలేదు. మనం మనసులో కర్మానుసారం నమ్మేవారికి ఇది కర్మ తప్పకుండా ఎంటబడుతుంది. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఎంత పెద్ద చేప అయినా సరే వలలో చిక్కగా తప్పదు, మత్స్యకారి చిక్కగా తప్పదు. కాబట్టి ఆ చిక్కులు చికాకులు ఉన్నాయి వారి పేరు మీద. ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలండి. ఆంజనేయ స్వామి పూజ చేయటంలో మాత్రం కనీసం ఒక 5-6 రకాలు ఉన్నాయండి. అది సద్బ్రాహ్మణులతో చెప్పి చేపించడం చాలా వరకు మంచిది వారి పేరు మీద. ఇది విని చూసి ఆచరించే వారికి, మీనరాశి వారికి చాలా వరకు సర్వశుభాలు కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయండి. శుభం భూయాత్.